నమస్తే నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన వైజాగ్ సిరీస్లో పార్ట్ 2. ఆల్రెడీ షార్ట్స్ వచ్చేసినాయి. సో ఇది ఫుల్ వీడియోలో పార్ట్ 2. కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మధ్యలో కొన్ని బిజినెస్ హడావుడి గట్రా అయిపోవడం వల్ల ఎడిటింగ్ లేట్ అయింది. సో ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం సింహాచలం దర్శనం చేసేసుకుని ఇంకా బయటకు వచ్చేసి మన ట్రిప్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఆన్ ద వేలో మన ఋషికొండ వెళ్ళే దారిలో ఎంత అందంగా ఉన్నాయంటే ప్లేసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మధ్యలో ఆగి కొంచెం హీట్ సమ్మర్ ఎక్కువ ఉందని చెప్పి అయితే కొబ్బరి బొండం తాగడానికి అయితే ఆగి రోడ్ క్రాస్ చేసి వచ్చాము. మంచి ఫుల్ నీళ్ళున్న కాయ అయితే కొట్టిస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. నేను మా మమ్మీ అయితే ఒక రెండు అయితే వేసేసాము, ఎందుకంటే ఫుల్ కూలింగ్ అయిపోయింది ఇంకా బాడీ. హీట్ అయిపోవడం వల్ల తాగేసాం. అది తాగిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేవాడికి ఋషికొండ బీచ్. సో ఋషికొండ బీచ్ ఎందుకు వచ్చాము అంటే మరి తిరగాలంటే రావాలి కదా. సో ఎక్స్ప్లోరింగ్లో కాస్త ఋషికొండ బీచ్కి కూడా వచ్చేసాం. సో ఋషికొండ వద్దులేండి, దాని గురించి మాట్లాడుకుంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుద్ది, ఎందుకులేండి. సో అది పక్కన పెడితే ఋషికొండ బీచ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా చూసుంటే డెఫినెట్గా కామెంట్ చేశాను మావా, ఎందుకంటే నేను వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఆర్కే బీచ్కి వెళ్ళేవాడిని, లేదా జగదాంబ సెంటర్లో మూవీ చూసేవాడిని, అక్కడ ఉన్న ఆల్ఫా హోటల్లో బిర్యానీ తినేవాడిని, కానీ ఋషికొండ సైడ్ అయితే రాలే. సో ఈసారి ప్రత్యేకంగా ఋషికొండ బీచ్ వచ్చి లాస్ట్లో ఏపీ టూరిజం అనే ఒక ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్పీడ్ బోటింగ్ ఉంటాయి. మనమైతే స్పీడ్ బోట్ తీసుకున్నాము. పర్ హెడ్ 250 ఛార్జ్ చేశారు. సో వాళ్ళు తీసుకువెళ్తున్నప్పుడు మనకి సేఫ్టీ ప్రికాషన్స్ కింద లైఫ్ జాకెట్ ఇస్తారు, అలాగే ఇంకొక టిప్ కూడా ఇస్తారు. ఏంటంటే వాళ్ళు కొంచెం దూరమే తీసుకెళ్తారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలంటే ఇంకొంచెం లోపలికి, సముద్రం లోపలికి వెళ్ళాలంటే మనం కొంచెం ఎక్స్ట్రా పే చేయాలి, అది అన్అఫిషియల్ అని చెప్పారు. సో పర్లేదు, నువ్వు తీసుకెళ్ళు, నేను తర్వాత నీకు ఇస్తాను వచ్చాక అంటే వాళ్ళు అన్నట్టుగానే మన లోపలికి తీసుకెళ్లారు. ఇంకా అక్కడి నుంచి వైజాగ్ చూస్తే ఋషికొండ చూస్తే పీక్స్ చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ ట్రై అంట. సో ఈలోగా నేను వచ్చేలోగా మా మమ్మీ అయితే మామూలుగా స్టిల్స్ ఇవ్వట్లే కదా, నేను వచ్చే టైంకి ఫోటోషూట్స్ కూడా అయిపోయినాయి. సో మనం కూడా బాగోదు కదా అని చెప్పి మనం కూడా అక్కడ ఏదో అందరు ఎక్కుతారు కదా, నేను కూడా అక్కడ ఎక్కేసి ఫొటోస్ తీసుకున్నా. సో లాస్ట్ ఫైనలీ కొంచెం స్నాక్స్, మా మమ్మీ ఇంకా ఎమోషన్ పెట్టమంటే పుల్లగా లేకపోయినా కూడా పుల్లగా ఉందని చెప్పి ఎమోషన్ పెట్టింది. తర్వాత అసలు ఎందుకు ఋషికొండ వచ్చామంటే ఇక్కడ టీటీడీ దేవస్థానం ఉంది. సో దానికోసమని కొత్తగా కట్టారని తెలిసింది. సో నియర్ బై కాబట్టి చూద్దామని అయితే వచ్చేసాము. సో టీటీడీ దేవస్థానానికి వచ్చి అక్కడ నిజంగా చెప్పాలంటే మనం 7 కొండలు ఎక్కినట్టు, అన్ని కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, ఇక్కడ చిన్న కొండ ఉంటుంది. కానీ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం టైం వెళ్ళాము. సో ఖాళీగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఉందబ్బా, నిజంగా మనకి తిరుపతిలో కూడా అంత దగ్గరగా చూడమేమో, అంత దగ్గరగా చూసాను. మీరు కూడా దగ్గరగా వెంకటేశ్వర స్వామి చూడాలంటే కంపల్సరీ వైజాగ్లో ఉన్న టీటీడీ దేవస్థానానికి వెళ్ళిపోండి. అలాగే అవి కూడా చూసుకొని ఇంకా మన అస్సలైన ట్రిప్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాకా గుళ్ళు గోపురాలు అయిపోయినాయి, ఏదో బీచ్ కవర్ చేస్తాం సరిపోయింది అనుకుంటే అవ్వదమ్మా. అయిపోయింది కదా అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాం. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ మామా.